పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వెన్నుపోటుకు రెండేళ్లంటూ ప్లకార్డులు, బ్యానర్లతో వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలవి కాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రైతులకు ప్రకటించిన పథకాలు అమలు కాలేదని, తల్లికి వందనం పథకంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు మాటలతోటి నమ్మి జనాలు ఓటేసి ఆల్రెడీ ఆయన మోసాన్ని 6 నెలలకే తెలుసుకొని జనం బయటికి రావడం జరిగింది. 2 సంవత్సరాల్లో నాడు 60 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తికి కానీ ఎవరికి కూడా మళ్ళీ కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. అది కూడా ఫెయిల్యూరే. అట్లాగే అమ్మఒడి మొదటి సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం అది కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మోసపూరితమైన హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే రైతు భరోసా, రైతు బంధు